నువ్వుల చెగోడీలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నువ్వుల చెగోడీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, మినపగుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, వాము 1/2 టీ స్పూన్, నువ్వులు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో రాజు గారు మొదలు పెట్టేద్దామా? ఓకే అండి. సో డీప్ ఫ్రై ఉంటుంది కదా, సో నూనె వేడి పెట్టేసేద్దాం. ఓకే. సో ముందుగా నేను పిండి రెడీ చేసి పెట్టానండి. సో దీని కొరకు బియ్యం అలాగే మినపగుళ్ళు తీసుకున్నాం కదా, సో వీటిని కొంచెం దూరగా వేయించేసి మిక్సీ పట్టి ఇలా పిండి రెడీ చేసుకోవాలి. ఓ ఇందులో ఇప్పుడు బియ్యము మినపప్పు రెండు కలిపిన పిండి అన్నమాట ఇది. కొంచెం దూరగా వేయించుకోవాలి. ఓకే ఓకే. సో దీంట్లో కొద్దిగా వాము, ఓకే, అలాగే నువ్వులు. సో ఇవి పచ్చివేనా? పచ్చివే. కొంచెం కాచిన నూనె కూడా వేయాలి. అంత పడుతుందా రాజు గారు? కొంచెం పడుతుందండి. సో దీంట్లోనే కొద్దిగా పసుపు, ఈ నూనె చాలనుకుంటా. చాలండి. వేసేనా? వేసేయండి. సో ఇప్పుడు ఇదంతా కొంచెము బాగా కలుపుకోవాలి. అంటే వాటర్ కూడా వేసి మనం ముద్దలా చేసేసుకోవాలా? వాటర్ వేయకంటే ముందు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంటే పిండికి మొత్తం ఈ ఆయిల్ అనేది కొంచెం బాగా స్ప్రెడ్ కావాలి ముందుగా. సో ఆ తర్వాత వాటర్ యాడ్ చేయాలి. లేకపోతే ముందుగానే మనం వాటర్ యాడ్ చేస్తే ఆయిల్ ఉండలుగా అలా అక్కడక్కడక్కడ ఉండిపోతుంది. సో ప్రోడక్ట్ అనేది మనకి ఫినిషింగ్ సరిగ్గా రాదు. ఓకే ఓకే. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇది ఇప్పుడు జనరల్ గా మనం చెక్కలకి వాటికి ఎలా అయితే అలా ముద్ద చేసుకుంటామో అంతేగా? అంతేనండి. సో రాజుగా రెడీ ఆ పిండి? సో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం చెకోడీలు చేసేసుకోవటమేనా? అంతే అండి. సో కొంచెం కొంచెం తీసుకొని, లేదా ఒకేసారి కొంచెం ఎక్కువ తీసుకొని, ఓకే. సో ఇలా తాలికలా కొంచెం మందంగా వస్తుంది. ఒకసారి పెద్దది చేసుకుని దాంట్లో పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఓకే. నీకు తెలుసా చెకోడీ ఇలా చేస్తారు? చూడు నేను ఇప్పుడు ఒక పెద్ద ఐడియా వచ్చి ఒక పేపర్ వేసేసి మెల్లిగా ఇంత పిండి తీసుకుని ఒకేసారి ఇలా చేసేస్తే ఇంత పొడుగు వస్తుంది. అబ్బా, కట్ చేసుకుంటూ అలా వేస్తే సరిపోద్ది. ఓకే ఓకే. సో ఇలా ఈ షేప్ లో చేయాలి. నేను కూడా హెల్ప్ చేయను రాజు గారు. మీరు ఒక్కళ్ళు ఎన్ని చెకోడీలు చేస్తారు? తప్పకుండా. నువ్వు కూడా ఏమైనా చేద్దాం అనుకుంటున్నావా? నేను పిండి ఇస్తా, నేను ఇస్తా. థ్యాంక్ యూ. నువ్వు ట్రై చేయి. ఎవరు చెకోడీల మీద వాళ్ళు పేర్లు రాసుకోండి. నేను ఎస్ షేప్ లో చేస్తాను. శిరీష్ ఇప్పుడు నేను జీ అంటే కష్టమే, అన్ని మెలికలు తిరగాలంటే పిండి. సరే శిరీష, ఎలా ఎంజాయ్ చేస్తున్నావు ఇంతకీ కెరియర్? యా సూపర్ బిజీ ప్రస్తుతానికి అయితే. బిజీ. సో వేరే ఛానల్లో మంచి ప్రాజెక్ట్ కూడా చేస్తున్నావు. డిఫరెంట్ స్లాంగ్ లో. మంచి అంటే నా స్లాంగే, నీ స్లాంగ్ అలవాటైన భాషలో. యాక్చువల్లీ నేను ట్రై చేశాను, బట్ అది అలా ఆగట్లేదని ఇలా వేసాను అనమాట. సరే ఏదో ఒకటి ట్రై చేయి. సో బాగుంది. ఐ మీన్ మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ కదా. సో నీకు బేసిక్ అంటే ఎలాంటివి క్యారెక్టర్స్ ఇష్టం చేయటం? యాక్చువల్లీ ఇప్పుడు చేస్తుంది నా డ్రీమ్ రోల్ అది. అవునా? అండ్ ఇంకా సిఐడి కైండ్ ఆఫ్ పోలీస్ చాలా ఇంట్రెస్ట్ నాకు. ఓకే. ఇది ఇలా చేశాను, మళ్ళీ దాంట్లో వేసేసరికి స్నేక్ లాగా అయిపోతుందేమో అని కలిపేసా. అది 8 అయింది. కావాలంటే కొంచెం సో చెకోడీలు అండి చక్కగా మనకి రౌండ్ షేప్ లో చేసుకుంటాము. అంటే మనం కొనుక్కునే అలా ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా అలా కొనుక్కొని తినాలి. ఇలా చేస్తే పిల్లలు కూడా ఎక్కువ ఇష్టంగా అదే చెప్పబోతున్నా. ఓకే, సరిపోతాయి. చాలా రాజుగారు. ఆహా, సక్సెస్ఫుల్ గా మేము 2 చేసేటప్పటికి రాజుగారు మొత్తానికి నేను చేసా. ఓకే, ఒక్కొక్కటిగా నా చెకోడీ నేనే వేసేస్తాను. నీ 8 కూడా వేస్తాను. చెకోడీ ప్లేట్ తో ఇలా వేయాలి. ఏం కాదు, నేను వేస్తా చూడు. వావ్, జీ పాడొద్దేమో, కేర్ఫుల్. అంటే 8 కూడా పాడైపోయింది. ఏమన్నా టాలెంట్ వాడేవా శిరీష నువ్వు? అసలు జాగ్రత్త, నూనె అది దూరం జరుగు. అబ్బా, ఇప్పుడు జీలా వస్తుందా ఏలా వస్తుందా? జీ వస్తుందో ఏ వస్తుందో, లేకపోతే ఏ పార్ట్కి ఆ పార్ట్ కూడా వస్తుందో తెలియదు. సో ఈ చెకోడీలు బాగా వేగితే మాత్రం
తినడానికి బాగుంటాయి అనేది మాత్రం అర్థమవుతుంది. సో కొంచెం స్లో ఫైర్లో కావాలి మనకంటే కొంచెం మందంగా చేసుకున్నాం కదా. అవును. ఓకే. వీటికి బోల్ టైం పట్టేలా ఉంది. మీరు చక్కగా కార్వింగ్ చేసి చూపించేస్తారా? తప్పకుండా. సో ఈ దసరా స్పెషల్ ఏంటంటే వాటర్ మిలన్ మీద కార్వింగ్ చేస్తారు రాజు గారు. సో చాలా రకాల ఫ్లవర్స్ చూపించారు. సో అలాగే ఈ రోజు కూడా నేను చాలా బాగా చూసాను. ఇప్పుడు కూడా వాటర్ మిలన్ తో ఈ రోజు కూడా ఒక మంచి ఫ్లవర్ చూపిస్తారు మనకి. సో చూసి ఎంజాయ్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఒక పెద్ద సైజులో మనం రౌండ్ షేప్ వేస్తున్నాను. సో సైడ్ నుంచి కొంచెం తీసేస్తున్నాను. ఓకే. ఓకే, కొంచెం స్లాంట్గా ట్రిమ్ చేస్తున్నాను. ఓకే. సో ముందుగా ఇలా అవుట్ సైడ్ పెటల్స్. ఓకే. ఇలాంటి కార్వింగ్స్ అన్ని మనం జనరల్ గా బయటకు వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ లో వాళ్ళు పెట్టినప్పుడు చూసి అబ్బా భలే చేశారు అనుకుంటుంటాం కదా. ఇలా లైవ్ గా చూస్తుంటే థ్రిల్లింగ్ గా ఉంటది కదా. అప్పుడు ఇంత ఈజీ నా ఇలానే చేసేస్తారా? చూడటం చాలా ఈజీ, చేసేటప్పుడు మాత్రం బాగా ఉంటుంది. ఓకే. సో పెటల్స్ కొంచెం ఎలివేట్ చేస్తున్నాను. మన చెకోడీలు ఏంటి ఒకసారి ఏమైనా తిప్పాలా అలా ఉంచేయచ్చా వాటిని? ఇంకా అవ్వాలేమో చాలా. ఇంకా కొంచెం కావాలి. వావ్, సన్ఫ్లవర్ లా ఉంది రాజు గారు. సో నెక్స్ట్ పెటల్స్ లోపలికి వెళ్తుంటాయి. ఓహోహో, అలా ఎలా? ఓ సో అలా ఇది బయటికి వెళ్ళాయి కదా. సో స్టార్టింగ్లో తీసుకున్న పెటల్స్కి రెండింటికి మధ్యలో ఇక్కడ లోపల ఒక పెటల్ వస్తుంది. ఓకే. ఓకే. సో ఇది కూడా కొంచెం పీల్ చేసి తీసేస్తే మనకు ఆ పెటల్స్ ఎలివేట్ అవుతాయి. ఓకే. సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో కొంచెం సైజ్ అనేది చిన్నగా అవుతూ పోతూ ఉంటుంది పెటల్ సైజ్. ఓకే. సో శిరీష్ ఎప్పుడైనా ఖాళీ టైం దొరికితే ఏం చేస్తుంటావు? మాక్సిమం షాపింగ్ చేస్తూ ఉంటాం. సీరియల్కి కావాల్సిన బట్టలు నగలు అన్ని అంతే. ఇంకా మళ్ళీ ఇది ఇప్పుడు అవసరం అయింది కదా, రేపు తీసుకోవాలి. చాలా బాగా రెడీ అయ్యొచ్చా తెలుసా? థ్యాంక్ యూ. సో అయిపోయింది. సో ఇంకొక రో వస్తుందండి. ఓకే. సో షాపింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. నైస్. దాంట్లో కూడా చిన్న లీవ్స్ చేస్తున్నారా? అంటే రాజు గారు ఎక్స్పర్ట్ కాబట్టి అలా చేస్తారు. అదే నాలాంటి వాళ్ళు అయితే అక్కడతో ఆపేస్తారు. నాలాంటి వాళ్ళు అయితే లాస్ట్ ఇది ఒకటి చేసి అమ్మాయి బాగా వచ్చింది అనుకుని ఊరుకుంటాం. గుడ్. ఓకే. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో ఇది మన కార్వింగ్ అన్నమాట. నైస్, సో బ్యూటిఫుల్. ఇది ఇంకా రెడ్ కలర్ లో ఉంటే ఇంకా బాగా కనిపించేదేమో కదా. కానీ మనకి కాయ కొనేటప్పుడు పైన మాత్రమే కనిపిస్తుంది కదా, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. అంతే, లైట్ తీసుకొని చూసొద్దు. అంటే ఈ లైట్ కలర్ ఫ్లవర్ అన్నమాట ఇది. అయిపోయినాయా రాజు గారు? తీసేసుకున్నామండి. అవి ఇంకా మాడిపోయినా చాలా బాగుంటాయి అనుకుంటాను. మాడటం కాదు, అది కొద్దిగా కలర్ టర్న్ అవటం అనమాట. అంటే మాడటం అంటే ఇంకా ఎర్రగా ఇట్లా నల్లగా అలా అయితే బాగుంటుంది. ఇది కొంచెం ఎక్కువ వేగినట్టు, కానీ ఇవి కూడా బాగుంటాయి కరకరలాడినట్టు టేస్ట్. చూసావా, నేను వేసిన 8 అలాగే ఉంది. ఇది కాల్సింది, జాగ్రత్త. చూసావా జీ ఎలా అయిందో? జీ ఇలా కూడా రాస్తారు కదా, వెరైటీ జీ అనమాట. ఇలా కూడా రాస్తారు. డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి కదా. అవును. ఓకే. సో మొత్తానికి చెకోడీలు రెడీ అయిపోయాయి. తిందాం. వెయిట్ చేయాలి, అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఓకే. ఓకే అండి. సో మరి చెగోడీలు కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నువ్వుల చెగోడీలు తయారు చేసే విధానం. ముందుగా బియ్యం, మినపగుళ్ళు కలిపి దోరగా వేయించి మిక్సీ పట్టి పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో వాము, నువ్వులు, ఉప్పు, పసుపు, కాచిన నూనె వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో చెగోడీల్లా చుట్టుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, నువ్వుల చెగోడీలు రెడీ.